ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు 2.0 కార్యక్రమాన్ని రూపొందించామని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖల మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఆనందమయి ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారితకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామికవేత్త, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు 2.0 కార్యక్రమాన్ని రూపొందించామని, మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలు ఇంట్లోనే కూర్చొని మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువచ్చామని, డ్వాక్రా సంఘాలను స్థాపించి దేశానికే ఆదర్శంగా నిలిచామని, వెలుగు పథకం ద్వారా 25 ఏళ్లుగా మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించాం, షూరిటీ లేని రుణాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌత్ శిరీష తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరినీ తీసుకొచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ ఈవెంట్ కింద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు మహిళలందరూ కూడా సుమారు ఒక 2000 మంది మహిళలతో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన శాసనసభ్యులు, నేను, కోన రవికుమార్ గారు, అలాగే బొగ్గు రమణమూర్తి గారు, అలాగే శిరీష గారు, మీ అందరం కూడా మరియు జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మహిళల తాలూకు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పాటుపడుతుందనే దాని మీద, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మూడు డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, అలాగే పోలీసు యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది. అది కూడా మహిళల తాలూకు రక్షణ కోసం అని చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా ఎంఓఈస్ చేస్తున్నారు. అలాగే మహిళలతో లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సుమారు 1000 కోట్ల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా ఈరోజు 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెలుగు 2.0లో మహిళలకి ఆంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికవేత్త తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొత్త ఆలోచన